ఈ వీడియోలో 9th వీక్ నామినేషన్ లిస్ట్ గురించి మాట్లాడదాం. అలాగే ప్రోమో గురించి డిస్కస్ చేద్దాం. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లు ఉన్నాయి. షార్ట్ అండ్ స్వీట్గా లాగేద్దాం. కానీ గట్టిగా ఉంటుంది వీడియో, మామూలు గట్టిగా ఉండదు. సో ఇమాన్యుయల్కి అయితే కష్టమే, టాప్ 3 కూడా కష్టమే. ఇదే కంటిన్యూ అయితే టాప్ 5 కూడా కష్టమేమోలా ఉంది. ఎందుకురా అంటే ఈ వారం కూడా మనోళ్ళు లేడు నామినేషన్స్లో. ఎస్, మీరు విన్నది నిజమే. ఇది ఒకటి కాలరు ఇప్పుడే లెగిసా, అందుకే ముఖం అంత అద్భుతంగా ఉంది. సో ఇమాన్యుయల్ లేడు, ఇంకా సాయిరామ్. బట్ ప్రముఖులు అందరూ ఉన్నారు. ప్రముఖులు ఎవరో ఆ 7 ఏంటో మాట్లాడదాం. వీడియో చూసి ముందు లైక్ చేసి చూడండి. సో వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ పవన్ హే. సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా చేయండి, దృష్టిలో పెట్టండి. మొదలు పెడదాం. ఇంకా ఒకటి నాకు అనిపించింది ప్రోమో చూసాక, రితు ఇంకా టాప్ 5 ఫిక్స్. ఎందుకురా అంటే మీరే వెళ్ళి అక్కని గెల్లుతున్నారు. అక్క ఏం చేయకపోయినా కూడా. సంజన ఇవి అంత తుప్పాస్ పాయింట్లు అంటే అక్కడికి వచ్చాక మాట్లాడతా. సుమన్ శెట్టి గారి మీద ఎందుకు అంత జాలి చూపిస్తున్నారో ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. సేఫ్ గేమ్ ఆడనని చెప్పి తనుజ గారు మాట్లాడుతుంటే నాకు దేంతో నవ్వాలో కూడా అర్థం కావట్లే. సో ఓవరాల్గా పాయింట్లు అవి. ఆ పాయింట్లన్నీ కాకుండా ఫస్ట్ క్వశ్చన్ అడగబోతున్నా జనాల్ని, జనరల్ ఆడియన్స్ని అండ్ తనుజ వాళ్ళ ఫ్యాన్స్ని, పియర్ని కూడా. శ్రీజ ఓ వీడియో పెట్టింది కదా, అందులో ఆ అమ్మాయి ఏమంటుందంటే, తనూజని కన్ఫెషన్ రూమ్లోకి నాగార్జున గారు పిలిచారు కదా, పవన్ కళ్యాణ్ ఫుటేజ్ వేసినాడు, 2 నిమిషాల ఫుటేజ్. 40 నిమిషాలు మాట్లాడారంట. 40 నిమిషాలు ఏంటి మాట్లాడారు, అసలు ఏమి ఇన్పుట్లు ఇస్తే చెప్పారు డైరెక్ట్గా. ఓటింగ్ మీదే ఉందో దద్దరలించి ఇలా చేయి అలా చేయని చెప్పి. ఎందుకు ఆ స్పెషల్ ట్రీట్మెంటు, ఎందుకు 40 నిమిషాలు? అది నాకు ఒక క్వశ్చన్ మార్క్. నాకేమనిపించింది అంటే ఆమె ఉంచుకున్నా బాగున్నది శ్రీజని. ఇప్పుడు అలాగ అన్ఫేర్ చేసి పంపించడానికి మొత్తం ఇంకా ఎక్కేస్తుంది. ఇంకా చూడాలి రాబోయే రోజుల్లో ఏమవుతుందో. కానీ ఆమె అయితే చాలా చెప్పారు. నేను అవేమీ పట్టుకురాను, ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా లాజికల్ పాయింట్స్ నేను చెప్పేశాను ఆల్మోస్ట్ ఆ పాయింట్లో. నాకు అర్థం కానీ ఇవి రెండే. స్పెషల్ ట్రీట్మెంట్ ఎందుకని ప్రతిసారి నేను అరుస్తున్నాను, వై తనూజకి స్పెషల్ ట్రీట్మెంట్ కన్ఫెషన్ రూమ్ అని. మరి 40 నిమిషాలు ఏందిరా స్వామి, అసలు ఏం మాట్లాడారు 40 నిమిషాల్లో? మీరు అనొచ్చు మళ్ళీ ఇంటలెక్చువల్ పర్సన్ వస్తారు, అరే నీకు అర్థమవుతుందా టెక్నికల్ ఛాలెంజెస్ ఉంటాయి ఎలాగానే రారు అని. తెలుసు 10 నిమిషాలు 15 నిమిషాలు ఓకే, 40 నిమిషాలు అని నాగార్జున గారికి బొక్కడా? అసలు ఏంటి అంత ఏం చేశారు, అది నాకు కావాలి. తనుజ ఫ్యాన్స్ చెప్పండి. ఇంకోటి ఆమె చెప్పారు చూసారా, రీఎంట్రీ ఇచ్చినప్పుడు బర్నే గారిని ఏ బేసిస్లో, అదంతా మనం మాట్లాడేసాం. కానీ వెనకనున్న బీబీ సపోర్టర్ అంటే టీమ్మేట్, ఐ మీన్ టెక్నికల్ పర్సన్, ఆల్ ద బెస్ట్ ఇప్పుడైనా సరిగ్గా ఆడండి అంటే. అదేంది అంటే అది చెప్పాను పిల్లలో, నేను చెప్పేది ఆల్రెడీ ఫిక్స్డ్. ఇది ఏదో శ్రీజాని తీసుకొచ్చే ప్రక్రియ కాదు, 2 ప్రక్రియలు. ఒకటి బర్నే గారిని తీసుకొచ్చే ప్రక్రియలు, వీళ్ళందరినీ గుర్రం చేస్తారు, ఈవెన్ పెద్ద గుర్రం చేస్తారు. ఈవెన్ ఎందుకురా పెద్ద గుర్రం చేస్తారంటే ఇగోకి తీసుకున్నారు. అందరూ జస్టిస్ అన్నారు కదా, ఇలా కాదు నీకు దోలు తీరుస్తుందని చెప్పి ప్రక్రియ సెట్ చేశారని చెప్పాను. అలానే ఉంది కదా, లేకపోతే వాళ్ళు ఎందుకు ఈసారైనా సరిగ్గా ఉండండి ఆల్ ద బెస్ట్ అని మనోడికి చెప్పడం. అట్లా ఉంటుంది ఈ సీజన్. మరి దారుణంగా రియాలిటీకి దగ్గరగా రియాలిటీకి దూరంగా ఫేక్నెస్కి దగ్గరగా అయిపోయింది. ఇంక దేవుడే కాపాడాలి ఈ షోని. సో అది మ్యాటర్. సో ఈ రెండిట్లపైన మీ స్పందన ఏంటో చెప్పండి. డీటెయిల్గా మాట్లాడదాం, ఇంకా చాలా డీటెయిల్గా మాట్లాడదాం. ఇంక ఇవే వస్తున్నాయి మెసేజ్లు అని. నేను అవి తర్వాత మాట్లాడదాం. శ్రీజ వీడియోలో నేను తర్వాత సపరేట్గా డీకోడ్ చేద్దాం. సో నామినేషన్స్లో ఉన్నవాళ్ళు చెప్తా చూడండి. నాన్న వచ్చాడు, చిన్న కూతురు రాదు. చిన్న కూతురు ఎందుకంటే కెప్టెన్ కాబట్టి. సో రాము, భరణి, సుమన్ శెట్టి, సాయి శ్రీనివాస్, కళ్యాణ్, తనూజ, సంజన. సో డిమాండ్ పవన్ లేడు. అండ్ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే రితు చౌదరి లేదు. సో అక్కడ రితు చౌదరి లేదంటే అక్కడ రితు చౌదరి సంజన డిస్కషన్లో సంజన దాంట్లో రితు ఉందా, బొమ్మ కనబడలేదు. బట్ అది మాట్లాడారు కాబట్టి అదే ఉంటుంది. మేబీ ఆ టైంలోనే నామినేట్ అయ్యారేమో. రితు దాంట్లో ఎవరుంది, రితు దాంట్లో సంజనదే ఉంది. అండ్ తనుజ దాంట్లో సుమన్ శెట్టి ఉంది, సుమన్ శెట్టి దాంట్లో తనుజ. ఓకే, సో రితు చౌదరి లేదు, డిమాండ్ పవన్ లేడు. సో ఇక్కడ హేమీలు అందరూ ఉన్నారు. హేమీలు అంటే ఎవరు, మన కళ్యాణ్ బాబు ఉన్నాడు, తనుజ ఉంది, నెక్స్ట్ సుమన్ శెట్టికి ఓట్ బ్యాంక్, ఆడపైన ఓట్ బ్యాంక్ ఉంది కదా, సంజన ఉన్నారు. సో ఎవర్రా మిస్ అయ్యారంటే ఇమాన్యుయల్. ఇంక ఇమాన్యుయల్కి దేవుడే కాపాడుకోవాలి. డిమాండ్ పవన్ వచ్చుంటే బాగుంది ఈ వారం. ఓటింగ్ పవర్ ఎలా ఉందో తెలియదు. రీతు కూడా వచ్చుంటే బాగుండు, ఇద్దరు రాలేదు. సో ఈ లిస్ట్ చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. దీనికోసం ఓటింగ్ అనాలిసిస్ చేయవలసిన లేదేమో రోజును.
సాయి శ్రీనివాస్ అయిపోతాడు. ఎందుకంటే టూ మచ్ గోడ మీద పిల్లి నారదుడు అలా టైప్లో ఉన్నాడు. అస్సలు బాలే. ఏదైనా వండర్స్ జరిగితే మనోడు కాపాడలే, మనోడు సేవ్ అవ్వాలి తప్ప ఈ లిస్ట్ చూస్తే ఈజీగా శ్రీనివాస్ ఎగిరిపోతాడు. బట్ మీకు విషయం తెలుసా, మీ వారం డబుల్ ఎలిమినేషన్ చాలా హై ఛాన్స్ ఉంది. ఎందుకంటే కొంపలు అంతమంది ఉన్నారు కదా. 11th వీక్ వచ్చేసరికి అంతమంది ఉంటే ఫ్యామిలీ వాళ్ళు రావడం కష్టం. సో సాయి శ్రీనివాస్తో పాటు ఆ అద్భుతమైన పర్సన్ సుమన్ శెట్టిని లేపుతారా, రాముని లేపుతారా, లేదా మళ్ళీ బర్నీని లేపుతారా చూడాలి. ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఓకే, సో ఇది. సో ప్రోమోలో మనం లైన్ బై లైన్లు వద్దు, కానీ నా పాయింట్ ఏంటంటే సంజన ప్రతిసారి ఒక పాయింట్ పట్టుకొస్తుంది. మీరందరూ బాండ్లు అని ఒక్కొక్కరికి లైక్ సంజన ఈ పాయింట్ తనూజకి చెప్పినా ఓకే, కళ్యాణికి చెప్పినా ఓకే, రితుకి కూడా ఒక ఎక్స్టెంట్ వరకు ఓకే. రితుకి ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంకి ఇప్పుడు కూడా ఈమె ఒక బాండ్తో వెళ్తుంది, పవన్ ఎలాగ హెల్ప్ చేస్తున్నాడు, పవన్కి ఎలాగ బొక్క పడుతుంది, ఇదంతా నాన్ సెన్స్. ఇప్పుడు గుడ్లిప్ మాట్లాడుకోవాలంటే సంజనాకి ఇమాన్యుయల్తో ఎటువంటి అయితే సపోర్ట్ నడిచిందో అంటే ఆటలో కాకుండా సేమ్ అలానే ఉంది వ్యాపారం. ఎందుకంటే ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూద్దాం, రితు చౌదరికి డెమాన్ పవన్ ఎక్కడ హెల్ప్ చేశాడు లాస్ట్ వీక్ చూద్దాం. లాస్ట్ వీక్ డెమాన్ పవన్ ఓన్గా గేమ్లు ఆడుకున్నాడు, రితు చౌదరికి గేమే రాలే, అయిపోయింది. దాని ముందు వారం ఏదో దొంగతనం టాస్కుల్లోని డెమాన్ ఆడుకున్నాడు, రితు ఆడుకుంది, డబ్బులు సంపాదించుకుంది, తర్వాత సీక్రెట్ టాస్క్ ఇచ్చారు, కిల్ అని ఇచ్చింది, రాసేసింది, కంటెంటర్ అయింది. తర్వాత ఇంకా డెమాన్కి డబ్బులు ఇచ్చి ఇంకా మాటలు పడింది తప్ప రితుకి ఏమీ హెల్ప్ రాలేదు అక్కడ డెమాన్ నుంచి. తర్వాత హ్యాట్ టాస్క్లో ఓన్గానే ఆడింది. తర్వాత సెకండ్ వీక్లో బొమ్మల టాస్క్లో కూడా డెమాన్ పవన్ ఏం హెల్ప్ చేశాడు, ఎంఐ ఓన్గా ఆడింది, తీసి పారదోపారు. దాని తర్వాత ఇంకొంచెం వారం ముందుకెళ్తే ఏం జరిగాయి, అది 5 స్టార్మల్ టాస్క్, ఎంఐది ఏమీ లేదు. దాని ముందుకెళ్తే పేరు టాస్క్, అందరూ పేరు ఆడారు కదా. డెమాన్ పవన్ ఎవరు రితు చౌదరి కోరిన్ అవ్వలే కదా, అంటే కోరిన్ ఇన్ ద సెన్స్ ఆటకు విరుద్ధంగా అవ్వలే కదా, అందరూ పేరు ఆడారు కదా. సో అక్కడ ఏం లేదు. దాన్ని ముందు వారాలు చూసినా కూడా పిల్ల గట్టిగా ఆడింది. తనూజను గుర్తుందా, రెడ్ బ్లూ టీంలో అక్కడ గట్టిగా ఆడింది. ఇంకా అలా వెనక్కి వెళ్ళి ఏది చూసినా సరే అవసరం ఉంది, పేరప్ అయినప్పుడే పేరప్ అయ్యారు. అంటే అక్కడ పేరు టాస్క్లు తప్ప ఇండివిజువల్గా ఉన్నప్పుడు ఎంఐ 100% ఇస్తుంది. అంతెందుకు ఇప్పుడు ఫ్లోరా సైనిదిను గుర్తుందా, శ్రీజ, ఫ్లోరా సైని అండ్ రితు చౌదరి ఆడారు. రితు చౌదరి అన్ని బాల్ పెట్టిన బ్యాడ్ లక్ చేయలేకపోయింది, 5 బాల్ ఫ్లోరా వేస్తారు. సో అక్కడ డెమోన్ హెల్ప్ ఏముంది, ఏదో అనియాలని అడిగడం తప్ప పేరు టాస్క్ కాకుండా మిగిలిన దగ్గర ఎక్కడ ఈమె ఇండైరెక్ట్గా ఒక కన్ఫెస్ చేసి అక్కడ రాంగ్ సంచాలక డెసిషన్ తీసుకుంది చూసారా పెయింట్ల టాస్క్, అక్కడ బిస్కెట్ అయిపోవడం వల్ల సబ్కాన్షియస్గా మన మైండ్లో అలా ఉండిపోయింది తప్ప వీళ్ళు ఎవరు అలాగా ఇద్దరు కూడా అలా ఎవరు ఆట అలా ఆడుకున్నారు. పేరుగా అవ్వాలన్నప్పుడు వీళ్ళకి ఆల్రెడీ బాండ్ ఉంది కాబట్టి పేరు అయ్యారు తప్ప ఆటకు విరుద్ధంగా వీళ్ళకి హెల్ప్ చేసేసుకోవడం, నామినేషన్ పాయింట్లు పనిచేసుకోవడం ఇలాంటివి ఏం చేయలేదు. సో సంజన అక్కడ పాయింట్ చెప్పిన అక్కడ వెయిట్ ఉండదు, పస లేదు అక్కడ. డెమాన్ మీ వాళ్ళు వెళ్ళిపోవాల్సింది, డెమాన్ నీ వాళ్ళు వెళ్ళిపోవాల్సింది ఏదో అంటుంది కదా. ఆ డెమాన్ పవన్ ఉండడానికి కారణమే రితు చౌదరి కదా. ఎవరైనా ఏమైనా అంత మంచి స్టాండ్ తీసుకుంటుందా, ఎప్రిషియేట్ చేయకపోగా మళ్ళీ ఇలాంటి బొక్కలో నామినేషన్ పాయింట్లు ఇస్తే టాప్ 5 ఉండరా మరి. సో ఇక్కడ రితు చౌదరి అసలు డే బై డే ఎవ్రీ వీక్ స్ట్రాంగ్ అవుతూ వస్తుంది, ఇండిపెండెంట్ ఉమెన్ లానే ఉంటుంది. అఫ్కోర్స్ డెమాన్తో ట్రాక్ అంటే అందరికీ అక్కడ ట్రాక్లు నడుస్తున్నాయి కదా, మల్టిపుల్ ట్రాక్లు నడుస్తున్నాయి. వీళ్ళు అట్లీస్ట్ లాయల్గా ఉన్నారు ఒకే ట్రాక్తో. సో అది తుప్పస్ పాయింట్. అండ్ సంజన ప్రతిసారి ఈ పాయింట్ తేవడం రాంగ్. ఎందుకంటే మనం కూడా మన మచ్చ చూసుకోవాలి, మనకు కూడా ఇమాన్యుయల్తో నడుస్తుంది కదా, వేరే వాళ్ళు కూడా అలా అంటే కదా. సో అది వ్యాలిడ్ పాయింట్ కదా. సో ఇక్కడ అది రితు చౌదరి యాజ్ ఎక్స్పెక్టెడ్ ఇచ్చి పడేసింది. మనం లైవ్ చూసిన తర్వాత ఇంకా గట్టిగా మాట్లాడదాం. సుమన్ శెట్టి ఆయన ఏమైనా అయితే నామినేషన్లో డల్ అయిపోతాడు, కామ్ అయిపోతాడు, ఏడి చేస్తాడు, సింపతి వచ్చేస్తుంది. అంతకుమించి నేను మాట్లాడేది ఏం లేదు. ఎందుకంటే అంటే సుమన్ శెట్టి ఆడి పడిపోయింది ఏమీ లేదు, గట్టిగా చెప్పాలంటే ఏమీ లేదు. మనం లేపుతున్నాం, ఆడియన్స్ లేపుతున్నారు, పిఆర్ లేపుతున్నారు, నాగార్జున లేపుతున్నారు, బిగ్ బాస్ లేపుతున్నారు, అక్కడ స్టేజ్ దగ్గరికి వచ్చిన ఆడియన్స్ ఇంకా లేపుతున్నారు తప్ప కెప్టెన్సీ టాస్క్లో కెప్టెన్ అయిన తర్వాత కూడా ఆయన విప్లవం అంటే దారుణంగా ఫెయిల్ అయ్యాడు నా దృష్టిలో. ఎందుకంటే సరిగ్గా కోఆర్డినేషన్ లేదు, అతనే పడుకున్నాడు, బుచ్చుడు. అంతెందుకు నిన్న లైవ్ రివ్యూ మిడ్ నైట్ రివ్యూలో కూడా చెప్పాను కదా, నామినేషన్ పాయింట్ డిస్కషన్లు ప్రతిసారి నామినేషన్ పాయింట్లు ఎవరిని వేయాలో కూడా అడుగుతున్నాడు ఆయన. అంత క్లారిటీలో ఉన్నాడు ఆ వ్యక్తి. తనూజ ఏమంటుందంటే నేను ఆయన వేయలేను అని చెప్పి మాట్లాడుతుంది చూసారు, అది సేఫ్. బట్ ఆమె సేఫ్ ఆడను, ఫేక్గా ఉండను అంటే నాకు దేంతో నవ్వాలో అర్థం కాలే. హౌస్లో ఆల్మోస్ట్ సేఫ్గా ఆడేది తనూజ అని మీకు ఎంతమంది కనిపించిందో ఇప్పుడు వరకు లైక్ చేయొచ్చేది. సేఫ్ అంటే ఏంటి చెప్పండి, మామూలుగా డిఫైన్ సేఫ్.
అది ఫేక్ కాదు, కాసేపు ఫేక్ పక్కన పెడదాం. సేఫ్ అంటే ఏంటి? ఇప్పుడు దేవుడా 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 నాకు సపోర్టింగ్ టచ్ కావాలి, అదేంటి సేఫే కదా. నాకు సపోర్టింగ్ది వస్తే నేను గెలిచేస్తాను అనేది సేఫే కదా, అవునా కదా? లేదా డైరెక్ట్గా ఆడేవాళ్ళు ఇలా కోరుకోరు సేఫ్గా ఇలా వెళ్ళిపోదాం అని చెప్పి. తర్వాత ఏమైంది? ఓడిపోయింది. 8 మంది సపోర్ట్ చేశారు, తర్వాత నాన్న రాలేదు, తర్వాత ఓడిపోయింది. తర్వాత మళ్ళీ కాంట్రాడిక్ట్ స్టేట్మెంట్. అలాగా ఒకవేళ ఎప్పుడైనా లాస్ట్లో ఇద్దరు మిగిలిపోయారు అనుకో, నాకు మీ వదిలేస్తే ఆ అమ్మాయిని కదా, ఇది కదా, ఇదంతా ఏంటి? ఇదంతా ఈ డ్రామా ఏంటి? ఇది ఫేక్ అనుకోవాలా, సేఫ్ అనుకోవాలి, ఇంకేమనుకోవాలి? సో ఈ అమ్మాయి ఏ విషయంలోకి వచ్చినా, రితుకి అమ్మాయికి డిఫరెన్స్ ఏంటంటే, రితు అడుక్కోదు, రిక్వెస్ట్ ఎంత దారుణంగా చేయదు, ఇంత సేఫ్గా ఆడదు. ఈ అమ్మాయి ఎఫర్ట్ పక్కన పెట్టేసి ఎప్పుడైనా 1-on-1 వస్తే ఈ అమ్మాయి అడుక్కుంటుంది. దానికి తోడు ఈ అమ్మాయికి వేరే వాళ్ళంతా సపోర్ట్ చేశారు. సో ఈ అమ్మాయి సేఫ్ ఫేకు ఇవన్నీ మాట్లాడుతుంటే నాకు నవ్వాలనిపిస్తుంది. అండ్ దట్టు జరుగుతున్న ఇన్సిడెంట్స్ కూడా చూస్తే ఈ అమ్మాయికి ఆల్రెడీ స్పెషల్ ప్రివిలేజ్లు ఇవి. సో ఇంతకు మించి ఇంకేమనాలి సేఫ్ అంటే? సో అక్కడ అవన్నీ పక్కన పెట్టేస్తే అక్కడ నామినేషన్లో సుమన్ శెట్టికి వెయ్యకపోవడమే పెద్ద సేఫ్. ఎందుకురా అంటే వాళ్ళకి ఒక బాండ్ ఫామ్ అయిపోయింది, వేయలేకపోతుంది పాప. సింపుల్ థింగ్ అబ్బా. సుమన్ శెట్టి గారు ఏం పీకారు? ఒకటే పాయింట్ వేయొచ్చు, మీరు కెప్టెన్గా మీరు ఫెయిల్ అయ్యారండి, నా ముందే నేనే చూశాను, మీరు పడుకున్నారు అండ్ చాలా డ్యూటీస్ సరిగ్గా సక్రమంగా అవ్వలేదు అంటే అయిపోయిందిగా. ఎందుకు పాయింట్లు లేవు సుమన్ శెట్టికి? నాకు అర్థం కావట్లే. చెప్పాలని బొచ్చుడు పాయింట్లు వస్తాయి. మరి సేఫ్ గేమే కదా. ఇలా మాట్లాడుకుంటూ పోతే వాళ్ళు మాట్లాడుకోవచ్చు. బట్ మనం లైవ్ నామినేషన్స్లో మొత్తం అంతా చూసిన తర్వాత ఇంకా డీటెయిల్గా మాట్లాడదాం. బట్ క్లారిటీ అయితే వచ్చింది కాబట్టి వీళ్ళిద్దరూ నామినేట్ అయ్యారు. ఆ రౌండ్లో ఒకరు నామినేట్ అయ్యి ఉంటారు, సుమన్ శెట్టియో లేకపోతే ఏమో, తర్వాత తనుజ నామినేట్ అయ్యి ఉంటుంది. మంచి ఫైట్లు అయితే ఉన్నాయంట, చూద్దాం. ఓవరాల్గా ప్రోమో రివ్యూ ఇది. ప్రోమో రివ్యూ కంటే లైవ్ రివ్యూ గట్టిగా మాట్లాడుకుందాం. బట్ ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజను నామినేషన్ లిస్ట్. ఈ నామినేషన్ లిస్ట్ పైన మీ స్పందన ఏంటి? ఈ నామినేషన్లో ఉన్న వాళ్ళలో మీ ఓటు ఎవరికి? ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటారు అనుకుంటున్నారో కూడా బలంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.